ప్రముఖ దర్శకుడు నటుడు భారతీ రాజా మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్ భారతీ రాజాకు నివాళులర్పించారు. నివాళులర్పిస్తూ విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. భారతీ రాజా గత కొంతకాలంగా వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన చెన్నైలోనే తన నివాసంలోనే చికిత్స తీసుకుంటూ 84 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1941 జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీ రాజా అసలు పేరు చిన్నస్వామి. 1977లో వచ్చిన 16 వయతినిలే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ సినిమా గతిని మార్చేసింది. శ్రీదేవి, రజనీకాంత్ వంటి నటులకు ఈ సినిమా పునాది వేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని 16 ఏళ్ల వయసు పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ ఘన విజయం సాధించింది. 5 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో భారతీ రాజా దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కిళక్కే పోగం రాయల్, సిగప్పు రోజాక్కళ్, ముదల్ మర్యాదై, వేదం పుదిదు వంటి చిత్రాలతో కుల వ్యవస్థ, గ్రామీణ సమస్యలు, మానవ సంబంధాలను సున్నితంగా తెరకెక్కించారు. తెలుగులో ఆయన తీసిన సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలు కూడా క్లాసికల్ గా నిలిచిపోయాయి. దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. కార్తీక్, రేవతి వంటి ఎందరో నటీనటులను ఆయన పరిశ్రమకు పరిచయం చేశారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రం మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథ అందించేది కూడా భారతీ రాజానే. 1994లో వచ్చిన పల్నాటి పౌరుషం సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. తెలుగులో ఆయన నేరుగా దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక చిత్రం జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఈ చిత్రానికి గాను భారతీ రాజాను ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం వరించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పద్మ పురస్కారం వరించాయి. 2004లో కేంద్రం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అభిమానులు ముద్దుగా మిరాకిల్ డైరెక్టర్ అని పిలుచుకునే భారతీ రాజా మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.